రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టులో జాన్వీ కపూర్ నటిస్తోందనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలను బోనీ కపూర్ కన్ఫర్మ్ చేసేశాడు. జాన్వీ కపూర్ నెక్స్ట్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తోందంటూ చెప్పేశాడు. దీంతో బుచ్చిబాబు ప్రాజెక్టుకి జాన్వీ కపూర్ ఫిక్స్ అయినట్టు నెట్టింట్లో ట్వీట్స్ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్టు మీద రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. బుచ్చిబాబు అయితే ఏఆర్ రెహమాన్ తో ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేశాడని అంటున్నారు. 2 పాటలకు కూడా సెట్ అయ్యాయని టాక్ నడుస్తోంది. ఒక్కసారి గేమ్ చేంజర్ ఫినిష్ చేసుకుని రామ్ చరణ్ వస్తే ఆ తర్వాత కంటిన్యూగా బుచ్చిబాబు షూటింగ్ తో బిజీ అవుతాడని సమాచారం. మార్చిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి ఏప్రిల్ నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తారని సమాచారం. కానీ గేమ్ చేంజర్ సినిమాను శంకర్ ఆలోపు పూర్తి చేస్తాడా లేదా అన్నది అనుమానం. గేమ్ చేంజర్ సంగతి అలా పెడితే రామ్ చరణ్ కు హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేయాలనేది బుచ్చిబాబు ఆలోచిస్తున్నాడట. మామూలుగా అయితే ముందు ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నాడు బుచ్చిబాబు. ఆ టైంలోనే ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబోని ఫిక్స్ చేశాడు. చివరకు ఈ మూవీలోకి రామ్ చరణ్ వచ్చాడు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ ని అనుకుంటున్నాడట బుచ్చిబాబు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుందని రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిని తాజాగా బోనీ కపూర్ కన్ఫర్మ్ చేశాడు. తన కూతురు నెక్స్ట్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తోందంటూ చెప్పేశాడు. దీంతో బుచ్చిబాబు ప్రాజెక్టులో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందని అందరికీ అర్థమైంది. అభిమానులు మాత్రం ఈ వార్తలపై నిరాశతోనే ఉన్నారు. ఆమెనెందుకు తీసుకుంటున్నావన్నా మార్చేసే జాన్వీ కపూర్ వద్దు బాబోయ్ అని ఫ్యాన్స్ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అసలే జాన్వీ కపూర్ కి ఇంతవరకు ఓ హిట్ రాలేదు. బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలన్నీ బెడిసి కొట్టాయి. అందం తప్ప ఆమె దగ్గర ఏమీ లేదని, కనీసం స్క్రీన్ మీద నటనను కూడా ప్రదర్శించలేదని నార్త్ ఆడియన్స్ ఎప్పుడో ఆమెను ట్రోల్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. మరి జాన్వీ కపూర్ కి మొదటి హిట్ మన టాలీవుడ్ నుంచే వచ్చేలా ఉంది.